కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుండి ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమరుగుచున్నాడు. రాజులు కూడిది, వారు ఏకంగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకుచు ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుని నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుదుము. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దానిని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించు అని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆమేన్.